తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇరికి వినాయకుడు గుహలో ఇరుక్కుపోయిన ఏపీకు చెందిన ఓ భక్తుడు ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన భక్తుల్లో తీవ్ర కలకలం రేపింది. ఏపీకు చెందిన మణికుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరువన్నామలైలోని శ్రీ ములయ్యమన్ సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి వెళ్లారు. గిరి ప్రదర్శన మార్గంలో ఉన్న ఇరికి పిల్లయ్యార్ ఆలయానికి చేరుకున్నారు. గుహ ఆకారంలో ఉండే ఈ ఆలయంలో భక్తులు వెనక ద్వారం నుండి వచ్చి పడుకుని లోపలికి వెళ్లి ఇరుకైన మార్గంలో పాకుతూ ముందు వైపు ద్వారం గుండా బయటకు వస్తూ ఉంటారు. అయితే మణికుమార్ శరీర ఆకృతి లావుగా ఉండటంతో గుహ మధ్యలోనే ఇరుక్కుపోయాడు. కుటుంబ సభ్యులు ఇతర భక్తులు బయటకు తీసేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో అతనికి ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కొంతసేపటి తర్వాత ఇతర భక్తులు తీవ్రంగా శ్రమించి గుహ నుండి బయటకు తీసి 108 అంబులెన్స్ లో తిరువన్నామలై ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అయితే హాస్పిటల్కు చేరుకునే లోపే మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న తిరువన్నామలై తాలూకా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గిరి ప్రదక్షిణ మార్గంలో ఒక ఇరికి వినాయకుడు గుహలో ఏపీకి చెందిన ఒక భక్తుడు అక్కడ ఊపిరాడక మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరింత పూర్తి సమాచారం కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, మొత్తం మీద అంటే అరుణాచలేశ్వర స్వామి అంటేనే ఎక్కువగా అంటే ప్రతి నెల కూడా పౌర్ణమి రోజున 1,00,000 మంది భక్తులు వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ గిరి ప్రదర్శన చాలా ఫేమస్ గా నడుస్తుంది. ఆ ఒక్క రోజు మొత్తం 16 కిలోమీటర్లు గిరి ప్రదర్శన కొండ చుట్టూ అంటే తిరిగి నడుచుకుంటూ వెళ్లి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఆలయంలో 1,00,000-1,50,000 మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటే గిరి ప్రదర్శనలో దాదాపుగా 5-6 లక్షల మంది భక్తులు కూడా నడుచుకుంటూ వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ కొండల్లో స్వామివారు మహాశివుడు వెళ్తూ ఉన్నారనేది ప్రధానంగా భక్తుల విశ్వాసం. అందువల్లనే తమిళనాడు ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు చేపడుతుంది. అయితే అలాంటి పవిత్రమైనటువంటి ఆలయం వద్ద ఒక విషాద ఘటన ఇప్పుడు భక్తుల్ని కలిచివేస్తుంది. ఏపీకి చెందినటువంటి మణికుమార్ నిన్న కుటుంబ సభ్యులతో స్వామివారి దర్శనానికి వెళ్లడం జరిగింది. స్వామివారి దర్శనం అనంతరం అంటే గిరి ప్రదర్శన చేస్తున్న సందర్భంలో వినాయక స్వామి విఘ్నేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం ఆలయం వెనుక ప్రాంతం నుంచి కూడా లోపల ఆ గుహలో వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఉన్నటువంటి కష్టాలన్నీ పోతాయని భక్తుల విశ్వాసం. ఆ విధంగా వెళ్లే సందర్భంలో అక్కడ గుహలో దూరి వెళ్లే సందర్భంలో ఇతను అంటే కొంచెం లావుగా ఉన్న కారణంగా అతను ఆ గుహలో ఇరుక్కుపోవడం జరిగింది. అయితే సంబంధించిన కుటుంబ సభ్యులు భక్తులు వీళ్ళందరూ కూడా అతన్ని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ గుహలో ఊపిరాడక అతను చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఆసుపత్రికి తరలించే లోపే చనిపోవడం జరిగింది. సో ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అంటే భక్తులు చాలా రకాలుగా అంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల్ని కూడా అంటే ఇప్పటికే ఏపీ అధికారులు కావచ్చు, అదేవిధంగానే తమిళనాడు అధికారులు కూడా టెంపుల్ అథారిటీ అధికారులు కూడా వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా భక్తునికి జరిగినటువంటి దీనికి సంబంధించి మాత్రం చాలా విషాదకరంగానే అధికారులందరూ కూడా భావిస్తున్నారు. సో ఇలాంటిది మరోసారి రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు. అంటే అక్కడ అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుస్తుంది. సహజంగా ఆలయం ప్రవేశం చేసే సందర్భంలో అంటే కొంచెం లావుగా ఉన్న వ్యక్తులు ఎవరిని కూడా ఆలయానికి లోపలికి పంపించడు. అలాంటిది సెక్యూరిటీ లోపాలు ఉన్న కారణంగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అక్కడ అంటే లేని కారణంగానే ఈ రకంగా అవగాహన లేని భక్తులు ఒకసారిగా నేరుగా ఆ విధంగా గుహలోకి వెళ్లి ఈ రకంగా ఇరుక్కుపోవడం, అక్కడ చనిపోయినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికి టెంపుల్ అథారిటీ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చి అక్కడి నుంచి కూడా బాడీని ఇవాళ సాయంత్రం అంటే ఏపీకి తరలించే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద ఆ టెంపుల్ అథారిటీకి సంబంధించి నిర్లక్ష్యం ఉన్న కారణంగా ఈ రకంగా జరిగిందని చెప్తున్నారు. సో మొత్తం మీద తిరువన్నామలై అరుణాచల స్వామి ఆలయం అంటేనే పవిత్రమైన ఆలయం. ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు. పౌర్ణమి రోజు ప్రతి నెల జరిగే పౌర్ణమి రోజు మాత్రం దాదాపుగా 1,00,000 మంది స్వామివారిని మహాశివుని దర్శనం చేసుకుంటే ఆ గిరి ప్రదర్శనకు మాత్రం దాదాపుగా 4-5 లక్షల మంది వెళ్లేటటువంటి ఆనవాయితీ ఉంటుంది. అలాంటి ఆలయం వద్ద ఈ ఘోర దుర్ఘటన జరగడం భక్తుల్ని కలిచివేస్తుందని మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.